ఓం సాయిరాం. మనలో చాలామందికి జీవితంలో కొన్నిసార్లు దారి కనపడదు కదా, అంతా అయోమయంగా ఉంటుంది. అప్పుడు మనకు ఒక దారి చూపే వెలుగు కావాలి. శ్రీ సాయి సచ్చరిత్ర అది అలాంటి ఒక వెలుగే. ఇది కేవలం పుస్తకం కాదండి, సాక్షాత్తు బాబానే మన చేయి పట్టుకొని నడిపించే ఒక మార్గం. రండి, ఈరోజు మనం ఆ వెలుగులో కాస్తసేపు గడుపుదాం. మనం ప్రతిరోజూ ఎన్నో సవాళ్లు చూస్తాం కదండి. వాటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి అని వెతుకుతూ ఉంటాం. అలాంటి వాళ్లందరికీ ఈ సచ్చరిత్రలోని 38వ అధ్యాయం ఒక అభయహస్తం లాంటిది. మనసుకి ప్రశాంతతని, మన నమ్మకానికి బలాన్నిచ్చే ఒక అద్భుతమైన మార్గం అది ఇందులో ఉంది. ముందుకెళ్లే ముందు బాబా చెప్పిన ఒక మాటని మనం గుర్తుచేసుకుందాం. ఇదే మన ఈరోజు చర్చకి ఆధారం. ఆయన ఏమన్నారంటే, శ్రద్ధ, సబూరి ఈ రెండు ఉంచు, నేను ఎక్కడున్నా ఎప్పుడూ నీతోనే ఉంటాను అని. చూశారా, ఈ ఒక్క మాట చాలు. మన ప్రయాణంలో ప్రతి అడుగుకి ఇదే మనకు దారి చూపే దీపం. సరే, మరి ఈ అధ్యాయంలో బాబా మనకు ఒక అద్భుతమైన కథ ద్వారా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఆ కథలోకి వెళ్దాం పదండి. గతం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక బలమైన విశ్వాస గాథ ఇది. అనగనగా ఒక భక్తుడు. అతని జీవితంలోకి ఒక పెద్ద కష్టమొచ్చింది. ఎంత పెద్దదంటే ఒక తుఫాన్లా అతన్ని చుట్టుముట్టేసింది. అసలు దీన్నించి బయటపడగలనా అనిపించింది. మనసు నిండా భయం, అనుమానం. ఏం చేయాలో తెలియని ఒక నిస్సహాయమైన పరిస్థితి. చుట్టూ అంత చీకిటున్నా కూడా ఆ భక్తుడు ఒకే ఒక్క దారాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అదేంటో తెలుసా? బాబాపై నమ్మకం. బాబా దారి చూపిస్తారనే బలమైన విశ్వాసం. లోపల మనసులో ఎంత గందరగోళమున్నా, ముందు దారి కనిపించకపోయినా ఫర్వాలేదు, బాబాని నమ్మడమే దారి అనుకున్నాడు. అప్పుడు జరిగిందండి అద్భుతం. ఎవరూ ఊహించని విధంగా ఒక దివ్యమైన క్షణంలో బాబా సహాయం అతనికి అందింది. అంతే, ఆ పెద్ద సమస్యంతా మంచులా కరిగిపోయింది. చూశారా, మన నమ్మకం గట్టిగా ఉంటే బాబా కరుణ ఎలా మనల్ని చేరుకుంటుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, కథ బాగుంది. కానీ ఈ కథలో మనకి, అంటే ఈ కాలంలో బ్రతుకుతున్న మనకి ఉన్న పాఠాలేంటి? ఈ కథలోని ఆధ్యాత్మిక సత్యాన్ని మనం మన రోజువారీ జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? ఈ కథ ద్వారా బాబా మనకు రెండు ముఖ్యమైన సూత్రాలు నేర్పిస్తున్నారు. నిజంగా దేవుడికి శరణాగతి అవ్వడమంటే ఏంటో ఈ రెండూ మనకు స్పష్టంగా చెప్తాయి. అవేంటో చూద్దాం రండి. అందులో మొదటిది శ్రద్ధ. అంటే అచంచలమైన నమ్మకం. కళ్లకు దారి కనిపించకపోయినా మనల్ని నడిపించే ఒక శక్తి ఉందని గుండె లోటుల్లోంచి నమ్మడం. నన్ను చూసుకునేవాళ్లు ఉన్నారు అనే ఒక ధైర్యం. ఇది బుర్రతో ఆలోచించేది కాదు, మనసుతో అనుభవించేది. ఇక రెండోది సబూరి. అంటే ఓర్పు. కాని ఇది మామూలు ఓర్పు కాదు, ప్రేమతో కూడిన ఓర్పు. ప్రతీదీ దానికి జరగాల్సిన టైంలో జరుగుతుంది అని నమ్మి ప్రశాంతంగా ఎదురుచూడగలగడం, ఊరికే కూర్చోవడం కాదు. ఆయన టైమింగ్ మీద సంపూర్ణ నమ్మకంతో మన పని మనం చేసుకోవడం. ఈ శరణాగతి అనే పెద్ద మాటని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది ఒక విత్తనం నాటటం లాంటిది. చూడండి, మనం భూమిని దున్నుతాం, నీళ్లు పోస్తాం, అంతేకదా? మన పని అంతే. ఆ తర్వాత ఆ విత్తనం మొలకెత్తి పెరగడమనేది ప్రకృతి చేతుల్లో, ఆ దైవశక్తి చేతుల్లో ఉంది. మనం నమ్మకంతో ఎదురుచూస్తాం. శరణాగతి అంటే కూడా సరిగ్గా ఇదే. బావుంది. శ్రద్ధ, సబూరి, శరణాగతి, ఈ మాటలన్నీ వినడానికి బావున్నాయి. కాని మన డైలీ లైఫ్లో వీటిని ఎలా పాటించాలి? ఆఫీస్లో, ఇంట్లో, మన పనుల్లో బాబా చెప్పిన ఈ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆఫీసులో ఒక పెద్ద టాస్క్ వచ్చింది. చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు నమ్మకం లేకుండా ఆ పనిచేస్తే ఏమవుతుంది? టెన్షన్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలనుకుంటాం. అదే బాబా చూసుకుంటారు అనే నమ్మకంతో, ఓర్పుతో పని మొదలుపెడితే మనం ప్రశాంతంగా పనిచేస్తాం, ప్రాసెస్ మీద దృష్టి పెడతాం. రిజల్ట్ ఎలా వచ్చినా పర్వాలేదు, నా ప్రయత్నం నేను చేశాను అనుకుంటాం. చూశారా తేడా? మన పనిలోనే కాదు, మన మనస్సులో కూడా ఎంత తేడా వస్తుందో. మరి బాబాతో మన బంధాన్ని బలపరుచుకోవడానికి రోజూ ఉదయాన్నే ఒక చిన్న పని చేయొచ్చు. పెద్ద పెద్ద పూజలు కాదు, సింపుల్ రిచువల్. పొద్దున్నే లేవగానే ఈ రోజుని ఇచ్చినందుకు బాబాకి థాంక్స్ చెప్పండి. ఇంట్లో ఒక చిన్న ప్రదేశంలో దీపం వెలిగించండి. ఓం సాయిరాం అని ఒక 9 సార్లు మనసులో అనుకోండి.
ఈ రోజు నేను అందరితో దయగా ఉంటాను అని ఒక చిన్న సంకల్పం చేసుకోండి. అంతే, ఈ చిన్న పని చాలు రోజంతా మీకొక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. బాబా బోధనల్లో ముఖ్యమైనవి దయ, సేవ. దీనికోసం మనం గొప్ప త్యాగాలు చేయక్కర్లేదు. మన రోజువారీ జీవితంలోనే వీటిని పాటించవచ్చు. ఎలా అంటారా? ఎవరికైనా ఒక చిరునవ్వు ఇవ్వడం, ఎవరైనా బాధలో ఉంటే వాళ్లు చెప్పేది ఓపిగ్గా వినడం, అడగకముందే చిన్న సాయం చేయడం, పర్వాలేదులే అని ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పడం, ఎవరైనా చిన్న తప్పు చేస్తే క్షమించేయడం. ఇలాంటి చిన్న చిన్న పనులే మనల్ని, మన చుట్టూ ఉన్నవాళ్లని మారుస్తాయి. ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వీటన్నింటి సారాంశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. మన గురువు, మన స్నేహితుడు అన్నీ ఆయనే. అవును, ఈ అధ్యాయం మనకిచ్చే హామీ ఒకటే, చాలా సింపుల్. మీరు ఎప్పటికీ ఒంటరి కాదు. బాబా కరుణ, ఆయన ఆశీస్సులు ఒక గాలిలాగా ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి. ప్రతి క్షణం మనకు అందుబాటులోనే ఉంటాయి. అయితే ఇప్పుడు మీరందరూ ఒక క్షణం ఆలోచించండి. ఈరోజు మీ జీవితంలో ఏ విషయంలో మీరు బాబా సహాయాన్ని కోరుకుంటున్నారు? ఎక్కడ మీరు మరికొంత శ్రద్ధని, ఇంకొంచెం సబూరిని చూపించగలరు? ఒక్కసారి ఆలోచించండి. ఆయన కరుణ మనపై ఎప్పుడూ ఉంటుంది. మనం చెయ్యాల్సింది ఆ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడమే. ఈ ప్రశాంతమైన ఆలోచనతో ఇక్కడికి ముగిద్దాం. అందరికీ ఓం సాయిరాం.